మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు సిట్ 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసిన సిట్ ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని కార్యాలయానికి రావాలని ఏసీపీ పి వెంకటగిరి సూచించారు. ఈ నెల 20న ఇదే కేసులో హరీష్ రావును విచారించగా తాజాగా కేటీఆర్ కు నోటీసు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందంటూ 2024 మార్చిలో పంజాగుట్ట ఠాణాలో నమోదైన కేసును ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా కేటీఆర్ ను విచారణకు పిలిచింది. వాస్తవానికి కేసు నమోదై దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా దర్యాప్తు పూర్తి కాలేదు. వ్యాపారుల ఫిర్యాదు చేయడంతో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు చాలా కాలం అమెరికాలోనే ఉండిపోయారు. అందువల్ల దర్యాప్తు అనుకున్న రీతిలో ముందుకు సాగలేదు. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ కావడంతో కొద్ది రోజుల క్రితం అమెరికా నుంచి వచ్చి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఆయన్ని విచారించిన క్రమంలో లభించిన సమాచారం ఆధారంగా ప్రస్తుతం సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. అందులో భాగంగానే మంగళవారం హరీష్ రావును విచారించిన దర్యాప్తు బృందం కేటీఆర్ ను విచారణకు పిలిచింది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆయన్ని బారాస ఆర్థిక లావాదేవీల గురించి ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండటంతో వాటి గురించి విచారించే యోచనతో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ఐబి ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావు బృందం తనను బెదిరించి బీఆర్ఎస్ కు 12 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇప్పించారని వ్యాపారి శ్రీధర్ రావు సిట్ కు గతంలో ఫిర్యాదు చేశారు. ప్రైవేటు పంచాయతీతో మరికొందరికి 3 కోట్లు ఇప్పించినట్లు వెల్లడించారు. మరికొందరు వ్యాపారులు సైతం ఇదే తరహా ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఆ విషయాలపై కేటీఆర్ ని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లు సహా వేరే రూపంలో ఆర్థిక వనరులు సమకూరడంలో ఫోన్ అక్రమ ట్యాపింగ్ పాత్ర గురించి తెలుసుకోవడంపై సిట్ దృష్టి సారించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేటీఆర్ ను విచారించే అవకాశం కనిపిస్తోంది. విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు సిట్ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు భారీగా పోలీసులను మోహరించారు.